3 మే 2024 శుక్రవారం ఈరోజు వారసుల వివరాలను పరిశీలిస్తే శుక్రవారం రోజు పడమరవైపు ప్రయాణానికి చేస్తే ధనలాభము పడమరవైపు వారసులో ఉంటుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు. ఒకవేళ పడమరవైపు తప్పనిసరి పరిస్థితులు వెళ్ళాలనుకుంటే ఉత్తరం వైపు వెళ్ళి ముందుగా పని చూసుకోండి. ఆ తర్వాత పడమరవైపు వెళ్ళి ఉత్తరం వైపు ప్రయాణం వల్ల మీకు ధనలాభము ధాన్యలాభం ఉంటుంది కాబట్టి పనులు కూడా సాగుతాయి. కాబట్టి ఆ తర్వాత వెళ్ళి పడమరవైపు ఉన్న పనులు చూసుకుంటే మీకు పనులు విజయం లభిస్తుంది. ఈరోజు శతభిష నక్షత్రము రాహుగ్రహానికి సంబంధించింది. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్య విమర్దనం సిమిక గర్భ సంపుతం తమ రహం ప్రణవం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపించుకుని రాహుగ్రహ దోషాలు దొరుకుతాయి. ఈరోజు శుక్రవారం కాబట్టి లక్ష్మీదేవి ఆరాధన సాయంకాలంలో చింతపండు పులిహోరతో అమ్మవారికి నైవేద్యం సమర్పించి అష్టోత్తరనామం నెయ్యి దీపం పెట్టండి. ఏదైనా ధన విషయాలు ఇబ్బంది అవుతాయి. పౌర్ణమి రోజు రావి చెట్టుపై అమ్మవారు ఉంటారు కాబట్టి మహాదేవి చేస్తూ అష్టపతి లక్ష్మీ ప్రజాది అంటూ రావి చెట్టు 16 ప్రదక్షిణాలు చేయడం ద్వారా నెయ్యి దీపం వెలిగించడం ద్వారా ధన విషయంలో ఇబ్బందులు తొలగుతాయి.